పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కాంగ్రెస్ లో మళ్లీ రాజగోపాల్ లొల్లి. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారు. జూనియర్లకి వలస నేతలకి పదవులు ఇచ్చారన్న నేత. మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను, పదవి ఆఫర్ ఇచ్చిన సంగతి నాకు తెలీదు. తమ్ముడి కామెంట్లపై వెంకటరెడ్డి స్పందన. ఈ నెల 19 నుంచి P4 పథకం అమలు. సంక్షేమంతో పాటు సాయంతోనే జీరో పావర్టీ. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్లే మార్గదర్శులు అన్న సీఎం. ఏపీలో ఎక్కడా న్యాయం ధర్మం లేదు. కక్ష సాధింపులతో జైల్లో పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఘోరంగా మారిందన్న జగన్. బీసీ బిల్ కోసం ఢిల్లీలో పోరుబాట. పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీల ధర్నా. రేపటి మహాధర్నాలో పాల్గొంటున్న సీఎం రేవంత్. రేవంత్ ధర్నా చేయడం ఒక జోక్. 42% కోటాపై కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారన్న కేటీఆర్. చిరంజీవితో గిల్డ్ నిర్మాతల భేటీ. సినీ కార్మికుల వేతనాల పెంపు వ్యవహారంపై చర్చలు. 2 రోజులు వేచి చూడాలని నిర్ణయం. సినీ కార్మికులకు వేతనాలు పెంచాలి. సినీ కార్మికుల ఆందోళనపై దిల్ రాజు చర్చిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడతానన్న వెంకటరెడ్డి. కేసీఆర్ ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశం. కుట్రపూరితంగా విచారణ జరిగిందన్న హరీష్. సభలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టాలని డిమాండ్. బాలాపూర్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. అటు సబితా అభిమానులు, ఇటు కేఎల్ఆర్ ఫ్యాన్స్. రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం. గుడ్లవల్లేరులో నిమ్మల పర్యటన. వడ్లమన్నాడు డ్రైన్, కౌతారం లాకుల పరిశీలన. సమస్యలను వివరించిన గుడివాడ, పెడన ఎమ్మెల్యేలు. డ్రగ్స్ పై తెలంగాణ ఈగల్ టీం ఉక్కుపాదం. 4.2 కోట్ల విలువైన 847 కిలోల గంజాయి సీజ్. ఒడిశాకు చెందిన 2 నిందితుల అరెస్ట్. కేంద్ర మంత్రులను కలిసిన వివేక్, వంశీకృష్ణ. పెండింగ్ లో ఉన్న రోడ్లపై గడ్కరీకి విన్నపాలు. స్కిల్ డెవలప్మెంట్ మంత్రితోనూ భేటీ. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ను మనిషి రూపంలో ఉన్న దేవుడిలా పూజిస్తా. పార్టీ మారుద్దని గువ్వలకు చెప్పానన్న మర్రి. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతకు సంబంధాలు. కళ్యాణితో కలిసి నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ ఏజెంట్ల నెట్వర్క్ ను గుర్తించిన పోలీసులు. కింగ్ కోఠీలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు. పాదచారులు ఇబ్బంది పడుతున్నారన్న జీహెచ్ఎంసీ. నోటీసులు ఇచ్చినా పట్టించుకోని యజమానులు. నిజమైన భారతీయుడికి నిర్వచనం ఏంటి? అందరూ మాట్లాడే మాటలే రాహుల్ చెప్పారు. జవాబు చెప్పకుండా విమర్శిస్తున్నారన్న వేణుగోపాల్. బెంగాల్లోని కుచ్ బిహార్లో తీవ్ర ఉద్రిక్తత. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్పై దాడి. టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారన్న సువేందు అధికారి. ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం. 5 బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్. జైసల్మేర్లో పాకిస్తాన్ ఏజెంట్. డిఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్ అరెస్ట్. పాకిస్తాన్ కు రహస్యాలు చేరవేస్తున్నట్టు గుర్తింపు. భారత్ కు ట్రంప్ బెదిరింపులు. 24 గంటల్లో భారత్ పై మరిన్ని టారిఫ్లు విధిస్తాం. భారత్ తో వ్యాపారం కష్టమవుతోందన్న ట్రంప్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.